హలో అందరికీ ఈరోజు వైజాగ్ డే 2 షాపింగ్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. మేము షాపింగ్ అయితే విజయనగరానికి వెళ్ళాము. ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఒకటి ఉంటుందంట, బాలాజీ మార్కెట్ అని చెప్పి అక్కడికైతే వెళ్ళామండి. అక్కడ అన్నీ మనకి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయంటండి. ఇక్కడ మేము వెళ్ళిందైతే షాప్ నెంబర్ 187 ఆర్కే శారీస్. ఎవరికైనా కావాలితే ఒకసారి డిస్క్రిప్షన్లో షాప్ నెంబర్ అండ్ షాప్ పేరు కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇక్కడ ఈ షాప్లో అయితే మంచి నేత చీరలు అయితే బాగా దొరికినాయి అండి. మాకైతే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. అండ్ ఈ తాతయ్య గారు మాత్రం మంచి ఓపిక్గా చూపించారు. మొత్తం శారీస్ అన్నీ కూడా పెద్దవాళ్ళకి పెట్టే చీరలన్నీ కూడా మేము ఈ షాప్లోనే తీసేసుకున్నాము. వేరే షాప్కి వెళ్ళవలసిన అవసరం పడలేదు మాకు, ఇక్కడే అన్నీ దొరికేసినాయి. మేము దాదాపుగా నేత చీరలు వచ్చేసి ఒక 15 శారీస్ అలా తీసుకున్నట్టున్నాము ఇదే షాప్లో. జాతరకి అమ్మవారికి చీరలు పెడతాం కదండి, ఆ చీరలు అవన్నీ కూడా మేము ఈ షాప్లోనే తీసుకున్నాము. అవి కూడా మంచి ప్రైజెస్లో దొరికినాయి మాకు. ఈ బాలాజీ మార్కెట్ అనేది మొత్తం హోల్సేల్ మార్కెట్ అండి. ఇలా షాప్ నెంబర్స్ వైజ్ లైన్గా ఒక 4-5 స్ట్రీట్స్ వరకు ఉన్నాయి. చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ అన్నీ మనకి లేడీస్కి సంబంధించి, జెంట్స్కి సంబంధించి, నైటీస్ కానీ, పిల్లలకి సంబంధించి కానీ అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంకా షాపింగ్ అది అయిపోయాక ఎదురుగుండానే ఇంకొక షాప్ కనిపించింది. ఒకసారి అక్కడ కూడా చెక్ చేద్దాం అని చెప్పి వెళ్ళాము. కాకపోతే మాకేం అంత యూనిక్గా అయితే ఏమి కనిపించలేదు. ఇంకా జస్ట్ నార్మల్గా చూసి ఒకసారి అయితే వచ్చేసాము. ఇంకా తర్వాత వేరే షాప్కి అయితే వెళ్ళామండి. ఇక్కడలో దగ్గరలోనే, ఈ షాప్కి దగ్గరలోనే ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో మనకి జైన్ శారీస్ అని చెప్పి ఒకటి షాప్ అయితే ఉంటుందంట. అక్కడికి తీసుకెళ్ళింది మా వదిన. ఇక్కడ అన్నీ కూడా చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి. ఇక్కడ మేము వచ్చేసి సిల్క్ శారీస్ టైప్ అయితే తీసుకున్నాము. అంటే ఒక 35 ఇయర్స్ 40 ఇయర్స్ వాళ్ళకి పెట్టడానికి అన్నీ కూడా ఈ షాప్లోనే తీసుకున్నామండి. చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. ఒకసారి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మా షాపింగ్ అయితే చాలా త్వరగా కంప్లీట్ అయిపోయిందండి. అన్నీ కూడా మంచి ప్రైజెస్లో మంచి శారీస్ అయితే దొరికినాయి మాకు. ఇంకా తర్వాత బిల్లింగ్ అది వేయించేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక పిల్లలు టీచర్ అని చెప్పి ఏదో ఒక ఆట అయితే ఆడారు. ఒకసారి చూసేయండి. 0 plus 0 is equal to 0. She don't know that. 2 zeros. 0 plus 0 is Where is mom sitting? Your father come and you will laugh? yeah. Super. Sir, why you came in the night suit in school? Yes, sir. Because we have night duty. This is night school. I have got 9. Hey, 10 out of 9. Very good. 46 plus 824. ఇలా కాసేపు సరదాగా ఆడుకుని నవ్వుకున్నామండి. ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మెయిన్ సిటీ వైజాగ్ అయితే వచ్చేసాము. ఆర్కే అండ్ లక్కీ షాపింగ్ మాల్స్కి. వైజాగ్ వాళ్ళకి అయితే తెలుసు. ఆర్కేలో అయితే మేము పిల్లలకి సంబంధించిన కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. అండ్ మా హస్బెండ్ వాళ్ళకి, అన్నయ్య గారు వాళ్ళకి షర్ట్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత పక్కన లక్కీకి అయితే వచ్చేసి ఇక్కడ మేము నా హాఫ్ శారీస్కి అయితే వచ్చామండి. ఇక్కడికి నేను వచ్చేసి 3 హాఫ్ శారీస్ తీసుకున్నాను. ఆ 3 హాఫ్ శారీస్ కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఏమీ చూపించట్లేదు. ఇవి నాకు మా అత్తయ్య గారు అయితే కొన్నారు. ఈ 3 వచ్చేసి నాకు 6000 పడినాయి. ఇంకా అక్కడ షాపింగ్ అది కూడా త్వరగా కంప్లీట్ చేసేసుకుని ఇంకా సిఎంఆర్కి అయితే వచ్చేసాము. వచ్చి వెంటనే ఇంకా లంచ్ అయితే చేస్తామండి. అందరూ మంచి ఆకలి మీద అయితే ఉన్నాము. ముందు హ్యాపీగా లంచ్ అయితే తినేసి తర్వాత సిఎంఆర్కి వచ్చాక పిల్లలు గేమ్ జోన్కి వెళ్లకుండా ఇంటికి ఎలా వస్తారు చెప్పండి. ఇంకా తర్వాత వాళ్ళని గేమ్ జోన్కి అయితే తీసుకెళ్లారు మా అన్నయ్య గారు. పిల్లలు నలుగురు కూడా ఏ గేమ్ వదలకుండా మొత్తం అన్ని గేమ్స్ ఆడేశారండి. ఇక్కడ మీరు మా హనీని చూసుంటే ఎగిరి మరి వేసేస్తుంది. అందరూ కూడా నలుగురు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా అన్నయ్య గారు కార్డులో మనీ ఉన్నాయి కదా అని చెప్పి ముందు ఆడించారు. ఇంకా తర్వాత కార్డులో డబ్బులు అయిపోయిన ఆ తర్వాత ఒక 500, మళ్ళీ ఒక 500 అలాగా చాలా డబ్బులు అయితే అయిపోయినాయి ఆ రోజు. మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర 1 వీక్ అయితే ఉన్నామండి. నేను 2 డేస్ వ్లాగే పోస్ట్ చేస్తున్నాను. అన్ని వ్లాగ్స్ 1 వీక్ వ్లాగ్ అంతా కూడా 2 డేస్ వ్లాగ్లో మీకు షేర్ చేసేస్తున్నాను. అంటే ఎక్కువ వీడియోస్ అవి కూడా తీయలేదు నేను. మంచి వీడియోస్, కొన్ని వీడియోస్ మాత్రమే తీశాను. వెరీ గుడ్. రోహిణ్ గడ్ ఇచ్చకేస్తున్నాడు రా.
భలే అవుతున్నారా మీరు. ఇంకేంటండి విశేషాలు? ఆగస్ట్ మంత్ వచ్చేసిందంటే లేడీస్ అందరూ కూడా బిజీ అయిపోతారు. అంటే శ్రావణ మాసం, జన్మాష్టమి అన్నీ కూడా పండగలన్నీ కూడా లైన్ కదా ఇంకా. శ్రావణ మాసం క్లీనింగ్ అని, పూజలని, వ్రతాలని, తాంబూలాలని అందరూ బిజీగా ఉంటారు. అందరూ క్లీనింగ్స్ అయిపోయినాయా, శ్రావణ మాసం షాపింగ్ అది కూడా అయిపోయిందనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడితో ఈ వీడియో అయితే ఇంక ఎండ్ చేసేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు గనక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా.